ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఆ బోలా శంకరుడికి ఎంతో ఇష్టమైన మాసం అన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల్ని ఏ సమయంలో వెలిగించాలి, ఈ 365 ఒత్తులను ఇంట్లో వెలిగించుకోవాలా లేదా గుడిలో వెలిగించుకోవాలా అన్నైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ కార్తీక పౌర్ణమి పూజా విధానం, పూజ విశిష్టత గురించి ఈరోజైతే ఈ వీడియోల గురించి తెలుసుకుందాం. అయితే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేచి చన్నీటి స్నానం అయితే చేయాలి, లేదా నది స్నానమైనా చేయవచ్చు. ఈ 365 ఒత్తుల్ని ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు, లేదా మీకు అందుబాటులో ఉన్న శివాలయంలో అయినా వెలిగించుకోవచ్చు అన్నమాట. మనం పూజ చేసే ప్రదేశంలో జలంతో శుభ్రం చేసుకొని బియ్య పిండితో అష్టదళ పద్మం వేసి అష్టదళ పద్మం మీద పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. తరువాత పసుపు ముద్దతో గౌరీ మాతనైతే తయారు చేసుకోవాలన్నమాట. మనం పసుపు కుంకుమతో తొమ్మిదిని కూడా అలంకరించుకొని ఈ ఒత్తుల్ని అందులో ఉంచి ఆవు నెత్తితో అయితే దీపారాధన చేసుకోవాలి. అయితే ఈరోజు ఉసిరి దీపాలను కూడా అలంకరించుకొని వెలిగించాలన్నమాట. గౌరీమాతకు పూజ చేసుకొని ధూపదీప నైవేద్యాలను సమర్పించుకోవాలి. అసలు ఈ కార్తీక పౌర్ణమి నవంబర్ 5 బుధవారం అయితే వచ్చిందండి. ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో కేవలం శివున్నే కాదండి, ఆ విష్ణుమూర్తిని కూడా ఖచ్చితంగా పూజించాలి. ఈ కార్తీక మాసంలో ఆ విష్ణుమూర్తిని దామోదరుడు అనే రూపంలో అయితే పూజించుకోవాలి. ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులను పౌర్ణమి రోజు ఎందుకు వెలిగించాలంటే, గత సంవత్సరం కార్తీక పౌర్ణమి నుండి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి వరకు, అంటే ఒక సంవత్సరం కాలంలో మనం ఎప్పుడైనా తెలియక చేసిన దీపారాధనలు మర్చిపోయి ఉంటే ఆ దోషం తొలగిపోతుందన్నమాట. ఇది ఒక ప్రాయశ్చిత్తం లాంటిదన్నమాట. స్త్రీలకు ప్రతి నెలలో కొన్ని రోజులు ఆటంకం వస్తుంది కదా, ఆ సమయంలో అయితే వారు దీపారాధన అనేది చేయలేరన్నమాట. పురుషులు కూడా అంతే, ఒక్కొక్కసారి ఆఫీస్ పనుల మీద వ్యాపారం మీద బయటకు వెళ్తూ ప్రయాణాలు చేస్తూ బిజీగా ఉండిపోతారనమాట. మనం తెలియక చేసిన తప్పులు కానీ తొలగిపోవాలంటే ఈ 365 రోజుల ఒత్తులను కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో అయినా కావచ్చు, లేదా విష్ణు దేవాలయంలో అయినా కావచ్చు వెలిగించుకోవచ్చు అనమాట. ఈ 365 ఒత్తుల దీపాన్ని కుటుంబంలో ఉన్నటువంటి అందరూ వెలిగించిన అవసరం లేదండి. చక్కగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒకే దీపంగా వెలిగించుకుంటే సరిపోతుంది. ఆ పుణ్యఫలం అనేది కుటుంబం అందరికీ వెళ్తుందన్నమాట. ఈ 365 ఒత్తులను మనమే స్వయంగా తయారు చేసుకుంటే చాలా మంచిదండి. బయట పూజా స్టోర్లైనా ఈ ఒత్తులు అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా అయితే ఈ ఒత్తుల్ని ఈ రోజైతే వెలిగించుకోండి. ఆ శివుని ఆశీస్సులు మీ కుటుంబం మీద ఎల్లవెల్లలా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.